విజయవాడలో సాయి కృష్ణ మిస్సింగ్ కేసుపై ఇప్పుడు రాజకీయ దుమారం చెలరేగుతోంది. అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ అయ్యాడని వైసీపీ ఆరోపిస్తోంది. గాయాలతో ఉన్న సాయి కృష్ణ మృతదేహం ఫోటోస్ విడుదల చేశారు వైసీపీ నేతలు. ఫోటోలు విడుదల చేశారు అంబటి రాంబాబు, శ్రీకాంత్ రెడ్డి. ఈ కేసులో వివాదానికి కేంద్రంగా ఉన్న సిఐ నాగరాజ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిఐ నాగరాజ్ ను వీఆర్ కు బదిలీ చేశారు ఉన్నతాధికారులు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో విచారణాధికారిగా ఏసీపీ దుర్గారావు నియమితులయ్యారు. ఏసీపీ దుర్గారావును సిపి రాజశేఖర్ బాబు నియమించారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసుపై నిష్పక్షపాత విచారణకు ఆదేశాలు అందాయి. పూర్తి స్థాయి విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఏసీపీకి సిపి ఆదేశించారు. లాకప్ డెత్ ఆరోపణలపై నిజానిజాలు తేల్చే దిశగా విచారణ జరుగుతోంది. సాయి కృష్ణను చిత్రహింసలు పెట్టి చంపేసి శవాన్ని మాయం చేశారు అన్నారు వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి. అతన్ని చిత్రహింసలకు గురి చేసిన ఫొటోస్ ను విడుదల చేశారు. అరెస్ట్ చేశారని చెప్పి ఆ తల్లి వాపోతున్నా, అతను ఏమయ్యాడు, లాకప్ లెక్ తీసుకెళ్లారు, ఆ తర్వాత ఏం జరిగింది అతను చూపించండి అని అంటే ఇంతవరకు మాట లేదు. కోర్టు ఆదేశాలు ఇస్తే మేము వెతుకుతున్నాం ఆ మనిషి కోసం అటువంటి తీసుకొని 2 వారాలు వాయిదా తీసుకున్నారు కోర్టులో. నాకు ఆశ్చర్యకరంగా ఉందండి. ఒక మనిషిని లాకప్ లెక్ పోలీసు కస్టడీలోకి తీసుకొని లాకప్ లెక్ పెట్టి మాకు తెలియదు ఎక్కడికి పోయాడు అన్నటువంటి మాట మాట్లాడుతున్నారు అని అంటే ఈ వ్యవస్థని మేము ప్రశ్నిస్తున్నాం. చూస్తే ఆ మనిషిని కొట్టినటువంటి ఫోటోలు కొన్ని రిలీజ్ చేశారు. కాళ్లకు గోర్లు పెరికేసేసి మనిషిని దారుణాతి దారుణంగా ఇటువంటివి చేస్తే ఈ వ్యవస్థల్లో ఏం సంకేతం ఇస్తామండి? వ్యవస్థలు అటువంటిది ఎందుకు పెట్టుకున్నాము? ఇక వ్యవస్థలు అన్నది అవసరం లేదు, ఈ వ్యవస్థలతో పని లేదు, మా సొంత రాజ్యాంగంతో మాకు పని లేదు, మా రాజ్యాంగం రెడ్ బుక్కే అన్నటువంటి నిర్ణయానికి వచ్చినట్టు మీకు భవిష్యత్తులో ఇంక ఏం ఇండికేషన్స్ పోతాయి ఇవంతా కూడా.